వాడు పోయి జీవనాది చేసుకోవాలని పోతారు. ఇల్లు ఎక్కడన్నా ఇక్కడేనా? మన ఇల్లు పక్కనే సార్. మన ఎద్దుల మార్కెట్ అంటారు, కానీ ఇది కొంపాలం అంటారు, రాజనగర్ అంటారు. అందరం కలిసిమెలిసి ఉంటాం సార్. అంటే వీళ్ళు ముస్లిమ్స్ మొత్తం ద్రోహులు వీళ్ళు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ముస్లిమ్స్ ద్రోహులు, వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళు మొత్తం మన హిందువులకు పిల్లలు పుట్టకుండా చేస్తూ ఉన్నారు, ఫ్రూట్స్కు మత్తు పదార్థాలు పాలకోవా అనేది అందుకే తక్కువ కమ్ముతా ఉన్నారు, మన హిందువులను మొత్తం నాశనం చేయడానికి. కానీ ఒక మాట మాట్లాడి ఒకసారి నీకు వినిపిస్తా. అంటే ఒక హిందువుగా మీకేమనిపిస్తూ ఉన్నది అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే? మీకేమనిపిస్తూ ఉన్నది జెన్యున్గా? ఒక హిందువే కాబట్టి మీరు ఒక హిందువుగా చెప్పండి. ఈయన కాదా హిందూ కాదు? ఒక్క నిమిషం. ఓకే, ఒక హిందువుకి ఏం చెప్తావు? హిందువుని మాట్లాడుతుందా? బండాపురం మండలము, చిన్నదరాత్ర గ్రామము. ఓకే, గ్రామ పెద్ద వంతులు. ఓకే, ఈ పల్లెలు నిలబడి నుండి ఒక మా పల్లెలకు చిన్నదరాపురము, నారాయణపురము, బండాత్మకూరు, మంగళవారము, సముద్రపల్ల ఇవన్నీ తిరిగి అమ్ముకుంటారు. ఎప్పటి నుంచి తెలుసు మీకు వీళ్ళు? మాకు వీళ్ళు మా ఊరికి అంటే వీళ్ళంటే మనకు తెలియదు. వీళ్ళు మా ఊరికి అమ్మంగా మేము చూసినాం. 10 అంటే మాది మండల వేరు, వీళ్ళ మండల వేరు. ఎప్పుడన్నా విన్నారా వీళ్ళ పాలకోవా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అయింది? ఎప్పుడన్నా విన్నారా? అప్పుడు మా ఊరికి వీళ్ళు వచ్చి అమ్ముతుంటారు. నేను చిన్నదాపురం గ్రామం పెద్ద మంచి. ఎప్పుడన్నా వీళ్ళ బండు తిని గోవా బండు తిని చెప్పేది అమ్ముతారు కదా, మీ ఊర్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? ఎవరికైనా పిల్లలు కాకుండా అయిందా? అట్లాంటివి అయితే ఏం లేదు. ఒక రియల్ నేను కానీ హిందువునే. అదెలా తప్పుడు మాట. అది వీళ్ళు బండు ద్వారా పిల్లలు కొంటుంటారు, మామూలు పెద్దలకు కానీ వచ్చి కేజీ అరగే తీసుకుపోతుంటారు. ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి వచ్చేసి ఒక 15 కిలోమీటర్ల దూరమే, కానీ మండలం వేరు. అది ఉండే సమస్య. దాంట్లో వీళ్ళ బండ్ల గురించి ప్రాబ్లం వచ్చింది, పిల్లలు కాలే, చెల్లెళ్ళు కాలే అనేది ఇష్టమాట. అది ఉన్న సమస్య. వల్లి ఎవరైతే ఉన్నారో వల్లి కూడా ఏమంటా ఉన్నాడంటే, మేము తప్పు చేస్తే జైలుకి వెళ్ళడానికి రెడీ, మా ఫుడ్ ఇన్స్పెక్షన్ పంపించండి అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా కదా వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు భయపడతారు, తప్పు లేనప్పుడు ఎందుకు మాత్రమే ఎందుకు అంటారు, ఎందుకు భయపడతారు? తప్పు లేదు కదా. వాళ్ళు రియల్ బండ్లు తెచ్చుకొని చెక్కలు తెచ్చుకొని పాలు తెచ్చుకొని చేసుకుంటున్నారు, ఇళ్ళ ముందరే చేసుకుంటున్నారు కదా. మళ్ళీ దానికి ఒక ఫ్రూడ్ ఉంది, ఏది మిక్సింగ్ చూస్తుంది, ఏదో చక్కెర కలిపి ఆవు నెయ్యి కలిపి అది చెప్తున్నారు. అట్లాంటి వీళ్ళు చేయడం లేదు. వీళ్ళు రియల్గా పాలు చేసుకుంటున్నారు, చక్కెర తెచ్చుకుంటున్నారు, బండ్లు తెచ్చుకున్నారు, చేసుకుంటున్నారు. దాని